ఇప్పుడు అసలు పెళ్లి కొడుకు, ఈ పెళ్లి పెళ్లి కొడుకు రావాలి. వచ్చే ముందు రాజశేఖర్ గురించి కొంత అంటే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు కాబట్టి మనకు తెలుసు. కానీ ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజోల్లో పుట్టి తిరుపతిలో, నిజామాబాదులో, ఇంకెక్కడెక్కడో హైదరాబాద్లో చదివి, ఢిల్లీలో చదివి ఐఏఎస్ అధికారిగా హర్యానా క్యాడర్గా వెళ్ళి, ఆ తర్వాత నాకు 2000 సంవత్సరం నుంచి 2001 నుంచి పరిచయం. అందరం కలిసి ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు, భోపాల్ డిక్లరేషన్ అని 2002లో పెద్ద ఎత్తున ఒక దళిత్ కాన్ఫరెన్స్ లాంటిది జరపడంలో ఆయనే మొదటి ముద్దాయి, మొదట నిలబడిన సైనికుడు. నేను అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మంది దాకా వెళ్ళారు. అందులో కత్తి పద్మారావు గారి నుంచి మొదలుకొని బొజ్జ తారకం, కృష్ణమాదిగ, కొరివి వినయ్ కుమార్, కేశలం, మల్లెపల్లి లక్ష్మణ, ఇట్లా అన్ని సంఘాలు, నేను అనుకుంటాను అన్ని సంఘాల ప్రతినిధులు కలిసి అటెండ్ అయిన ఏకైక సమావేశం నేను అనుకుంటాను భోపాల్ డిక్లరేషన్. ఇక్కడ అంతమంది ఒక దగ్గర కూర్చోవడం సాధ్యం కాదు. నా సార్ కూడా వచ్చారు. అట్లా అదొక గొప్ప కాన్ఫరెన్స్. 2002 అంటే దాదాపు ఇప్పటికి 18 సంవత్సరాలు, ఇంకో 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు కావస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్తో కానీ వ్యక్తిగతంగా నాకు కానీ చాలా ఆప్యాయతతో, దాదాపు ఇద్దరం రోజు ఒక 5 సార్లు 6 సార్లు మాట్లాడుకోకుండా ఉండలేం. ఏది తోచినా వెంటనే ఫోన్ చేయడం, ఏదో వచ్చుకోవడం, మాట్లాడుకోవడం. అంటే ఇట్లా ఈ పుస్తకం గురించిన చర్చ కానీ, పుస్తకం రాస్తున్నప్పటి నుంచి కానీ అనేక విషయాలు చర్చించినవి ఉన్నాయి. నేను చివరిగా నా అభిప్రాయం చెప్తాను కానీ, బట్ ఇప్పుడు రాజశేఖర్ గారిని ప్రతిస్పందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ రాజశేఖర్ ఉండ్రు. అందరికీ నమస్కారాలు సార్. ఈ రోజున మొట్టమొదటిసారిగా నాకు చెప్పవలసింది, నా పుస్తకం మొదటి పేజీలో అనువాదం కొండుబొట్ల రామచంద్రమూర్తి గారు. ఈ పేజీలో ఇక్కడ కింద సార్ గారి పేరుంది. ఇట్ ఈజ్ నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇది. ఆయన అంగీకరించారు అనువాదం చేయడానికి. ఆయనకి నాకు మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ తరపున, నా తరపున, మా అందరి మిత్రుల తరపున నేను ధన్యవాదాలు ఈరోజు సభాముఖంగా వెళ్ళి చెప్పుకోవాలండి. ఒకటి యాక్సెప్ట్ చేయడం అనువాదం చేయడానికి, రెండవది ఆ అనువాదం పద్ధతి. నేను ఒక లైన్ చదువుతాను ఇక్కడ, ఇక్కడ రాజ్యాంగ నిర్మాణ సభలో తనకు సభ్యత్వం కూడా ఉండదేమోనన్న బాధ ఆయన మొహంలో గూడు కట్టుకుని కనిపించేది. ఈ లైన్ నేను ఇంగ్లీష్ లో రాయలేదు. భావం రాశారు సారు. దాని భావం తీసుకొచ్చారు. యుద్ధంలో అంబేద్కర్ ఒంటరి యోధుడు. ఈ లైన్ కూడా నేను ఎలా రాయలేదు. ఈజ్ నాట్ ఇన్ వార్. ఏం సార్? ఇంకొక విషయం, ఇక మీదట మీరు రాసే ఇంగ్లీష్ పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ బాధ్యత నాకే. చాలా సార్. దీన్ని ట్రాన్స్లిటరేషన్, ఒకటి ట్రాన్స్లేషన్, రెండవది ట్రాన్స్లిటరేషన్. ట్రాన్స్లిటరేషన్ లో భావం వస్తుంది సార్. చాలా చాలా అసలు ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ని మా అమ్మగారు ఉండ్రు రాజేశ్వర్ గారు కూడా చూస్తున్నారు లైవ్ లో యూట్యూబ్ లో. సో నా మాతృభాషలో మా మాతృమూర్తి గారు కూర్చున్నప్పుడు మీరు మాతృభాషలో ట్రాన్స్లేషన్ ఇంత బ్రహ్మాండంగా చేయడం నాకు చాలా ధన్యవాదాలు సార్. ఐఎమ్ ఇండెటెడ్ టు యు. ఇటువంటి భాష గురించి కొరివి వినయ్ కుమార్ గారు కూడా చెప్పారు. సారు అనువాదంలో వచ్చిన ఆ భాష, ప్రయోగం, అది ఒక ఆయన నవల అనే వర్డ్ చూసాడు. ఇట్ ఈస్ వెరీ రేసీ అన్నమాట. ఒక చదువుకుంటా వెళ్ళిపోయేలాగా తీసుకొచ్చే ఆసక్తికరంగా తీసుకురావడం కేవలం అనువాదకర్త ఒక గొప్పతనం సార్. ఈ రోజు సమావేశంలో ఇక్కడ ఉన్న వ్యక్తులకు ఒక మహత్తరమైన విషయం ఉంది సార్.
నేను ఒక విధంగా ఒక రకమైన హిస్టోరియన్ అయిపోయాను. కాకి మాధవరావు గారు దీని గురించి సార్ పెద్ద ఆయన అండర్స్టాండ్ చేసుకోగలరు. మేము బ్యూరోక్రసీలో ఉన్నప్పుడు మేము డైరెక్ట్ గా గవర్నమెంట్ ని ఏమి క్రిటిసైజ్ చేయలేము. క్రిటిసైజ్ 4-5 ఆఫీసర్లు కూర్చున్నప్పుడు మాట్లాడుకుని తిట్టుకుంటాం, లేకపోతే అనాలిసిస్ చేస్తాం. ఒక విధంగా గవర్నమెంట్ లో ఉంటూ పొలిటీషియన్ డైరెక్ట్ గా చూస్తూ ఎలక్టరల్ సిస్టమ్ ని చాలా డీప్ గా చూస్తూ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఒకళ్ళంటే బ్యూరోక్రాట్స్. దాన్ని ఒక విధంగా వ్యక్తం చేయాలంటే ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్ తీసుకుని వెనక ఉండే మాటలు మాట్లాడుతూ జరిగిన మాటలు మాట్లాడుతూ చెప్పడానికి ఒక ప్రయత్నం ఈ పుస్తకం అనుకోవచ్చు. అటువంటి పరిస్థితులు నేను ఒక విధమైన హిస్టోరియన్ అయిపోయా. ఆ హిస్టరీ చదువుతూ ఆ తవ్వకాలు చేస్తూ ఈ రోజున ఈ సమావేశానికి అతి ముఖ్యమైన హిస్టారిక్ విషయం ఏంటంటే, నేను అర్థం చేసుకున్నంత వరకు ఈ భారతదేశంలో ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిస్థితులు కానీ అంతకు ముందు పరిస్థితులు కానీ అర్థం చేసుకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం చేసిన తర్వాత ఆ రాజ్యాంగబద్ధంగా వచ్చిన లెజిస్లేషన్ అతి ముఖ్యమైనది అన్టచబిలిటీ ఆఫెన్సెస్ యాక్ట్ 1955. ఆ తర్వాత పిసిఆర్ అయింది, అదే SC/ST అట్రాసిటీస్. అంతకు మించి ఏం లెజిస్లేషన్ రాలేదు, ఆయన కావాలనుకున్న లెజిస్లేషన్. కానీ ఈ రోజు ఇక్కడ సమావేశమైన మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న పని చేశారు. SC/ST సబ్ ప్లాన్ లెజిస్లేషన్ మాధవరావు గారు, మూర్తి గారు, వినయ్, లక్ష్మయ్య గారు, జస్టిస్ గారు ఆయన డైరెక్షన్ లో, సార్ చలం గారు అందరూ కలిసి ఒక యాజిటేషన్. బిగినింగ్ లో జస్టిస్ గారు ఒక మాట అన్నారు, అంబేద్కర్ వాజ్ అ నెగోషియేటర్, యాజిటేటర్, లీడర్ అండ్ డెబిటీ. అంబేద్కర్ గారు ఆయన చూపించిన ఈ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో SC/ST సబ్ ప్లాన్ తీసుకురావడం అనేది ఒక గొప్ప పని. అన్బిలీవబుల్. ఇది అవుతుందని ఎవరు అనుకోలేదు. ఒక పాలసీని, ఒక ప్లానింగ్ కమిషన్ లో తీసుకొచ్చిన ఒక పాలసీని ఒక యాజిటేషన్ చేయడం కానీ, లక్ష్మయ్య నెగోషియేటింగ్ చేయడం కానీ, ఫీల్డ్ లో అక్కడ ఆ పబ్లిక్ ప్రెషర్, మాధవరావు గారు ఇందిరా పార్క్, నేను ఢిల్లీలో ఉండి న్యూస్ చదువుతూనే ఉంటాను, లక్ష్మయ్య గారితో మాట్లాడుతూ ఉంటాం ఒక డివోషన్ తో. బాబా జస్ట్ వన్ సెకండ్ ఇన్సెప్షన్. ఢిల్లీలో ఇలాంటి చట్టం తేవాలి ఆల్ ఇండియా లెవెల్లో అని జంతర్ మంతర్లో ఒక వినూత్నమైనటువంటి డిమాన్స్ట్రేషన్ చేసాము. అందులో మొదట బోర్డు గుండె చేసుకున్నవాడు నేను. అవును సార్, అవును సార్. అదే నాకు ఫ్లాష్ అయింది. అంటే డాక్టర్ అంబేద్కర్ గారి పద్ధతిని మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పారంటే, హీ వాజ్ అ నెగోషియేటర్, యాజిటేటర్, లీడర్ అండ్ డెబటీ. డివోషన్ లేకపోతే మనం ఏం చేయగలం సార్? దాన్ని భారతదేశ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 46ని, ఈవెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాన్ని SC/ST సబ్ ప్లాన్ లా కింద చేసి తీసుకువచ్చిన ఘనత ఈ రోజున ఈ సమావేశంలో. ఇట్స్ ఎ వెరీ హిస్టారిక్ పాయింట్. దీని గురించి నేనైతే పుస్తకం రాయలేను, ఎవరన్నా పుస్తకం రాసి లక్ష్మణ్ ఆటోబయోగ్రఫీ రాయమంటున్నారు, వినయ్ గారు రాయమంటున్నారు. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. ఈ రోజు ఈ తెలుగు వర్షన్ ఆఫ్ ఈ పుస్తకానికి ఆవిష్కరణ ఇంత గొప్ప వ్యక్తులు, ఇంత మహానుభావులు ఇక్కడ కూర్చొని చేయడం అనేటటువంటిది ఒక అతి గొప్ప విషయం. నేను ఫార్మల్ గా రెస్పాన్సెస్ ఫార్మల్ గా ఇవ్వాలంటే ఒక్కొక్క పాయింట్ మాట్లాడు. జస్టిస్ గారు మనకి రైట్ టు ఓట్ గురించి చెప్పారు. రైట్ టు ఓట్ కూడా ఒక పర్సనాలిటీ క్లాష్ వల్ల వచ్చింది సార్. పర్సనాలిటీ క్లాష్ అంటే ఇక్కడ ఆ క్రూషియల్ టైంని నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, మహాత్మా గాంధీ ఆయన చనిపోయిన తర్వాత పటేల్ టేక్స్ ఓవర్, మొత్తం ఆయన కంప్లీట్ పట్టులోకి తీసుకొస్తారు.
జవహర్ లాల్ నెహ్రూ ఆ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, దేశాన్ని రన్ చేసే మ్యాటర్లో బిజీ ఉన్నప్పుడు చాలా విషయాలు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సర్దార్ పటేల్ చెప్పినట్టే అయ్యేవి. అలాంటప్పుడు రైట్ టు ఓట్ ఆయన అసలు అపోజ్ చేశాడు. ఇన్ఫాక్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజే ఒప్పుకోలేదు ఆయన. దానికి ఏం కారణం అంటాడు? లేదు లేదు లేదు, ప్రిన్స్లీ స్టేట్స్ కూడా తీసుకురావాలి, ప్రిన్స్లీ స్టేట్స్ రాకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ప్రిన్స్లీ స్టేట్స్. దానికి అతి గొప్ప డాక్యుమెంట్ మనకి వాల్యూమ్ 12లో ఉంటుంది. నిజాము ఆఫ్ హైదరాబాద్ ప్లస్ ట్రావెన్కోర్ మహారాజులు ఇద్దరు మేము ఇండియాలో జాయిన్ అవ్వం, మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్ళిపోతాం, మేము ఇండియాలో అసలు జాయిన్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ ఫైనల్ క్యాబినెట్ మిషన్ ఇచ్చిన ఆప్షన్స్ లో మేము ఇండియన్ యూనియన్ లో జాయిన్ అక్కర్లేదు. ప్రిన్స్లీ క్యాబినెట్ మిషన్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే 3 పాయింట్లు చెప్పారు. ఓకే, పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ చేసుకోవచ్చు, ఇండియన్ యూనియన్ ఇండియాలో ఉంటుంది, బ్రిటిష్ ఇండియా. ప్రిన్స్లీ స్టేట్స్ కి ఒక ఆప్షన్ కింద ఇచ్చారు. దానిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత బ్రహ్మాండంగా అడ్డం కొట్టారంటే ఆయన ప్రెస్ ని పిలిచి ఒక 5-6 పేజీల స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన లీగల్ యాక్యుమెన్ లా ద్వారా ఆయన చెప్పాడు. ఆయన ఏమంటాడంటే ఈ రోజున, అంతకుముందు ఇండియా డైరెక్ట్ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటరిమ్ గవర్నమెంట్ గాట్ ఎ డొమినియన్ స్టేటస్. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ బ్రిటిష్ కింగ్ ని యాక్సెప్ట్ చేస్తారు. దేర్ టిట్యులర్ హెడ్ ఇస్ ద బ్రిటిష్ కింగ్. అందుకనే వాళ్ళ స్టాంపులోని ఆ బ్రిటిష్ బొమ్మ ఉంటుంది. ఆయన ఏమన్నారంటే ఈ రోజున గవర్నమెంట్ డొమినియన్ స్టేటస్కి వచ్చింది. ఆ తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ 47లో ఒక డొమినియన్ స్టేటస్ లో బ్రిటిష్ ప్రభుత్వంలో నడిచే పద్ధతి ఏమిటి? వన్స్ ది క్యాబినెట్ కానీ గవర్నమెంట్ కానీ ఒక డెసిషన్ ఇస్తే కింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయవలసిన అవసరం వచ్చింది. ఈ రోజున కూడా అదే అవుతుంది. మనకి ప్రెసిడెంట్ క్యాబినెట్ ఏమైనా డెసిషన్ ఇస్తే ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్. ఆయన ఒకసారి మళ్ళీ వెనక్కి పంపితే మళ్ళీ క్యాబినెట్ రీట్రేట్స్ దాట్. ఆయన ది ప్రెసిడెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ దాట్. ట్రావెన్కోర్ కింగ్డమ్ కానీ నిజాం కానీ ఆ తర్వాత గుజరాత్ లో కూడా ఒక సౌరాష్ట్ర అనుకుంటా, వాళ్ళు యుఎన్ఓ వెళ్తా ఉన్నారు. ఆయన అడ్డం కొట్టి ఒకే ఒక మాట అన్నాడు, మీరు యుఎన్ఓ ఎలాగెళ్తారు? ఒకసారి ఇండియన్ క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకుంటే బ్రిటిష్ కింగ్ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్, అది చాలా విస్తృతంగా న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఈ రోజున ఒక అడిషనల్ పాయింట్ చెప్దాం, అంతా క్రూషియల్ ఇంటర్వెన్షన్. ఈ దేశంలో ఒక యునైటెడ్ గా ఒక దేశం అవ్వడానికి కారణం కూడా మీకు ఒక జబర్దస్తిగా అందరినీ ప్రిన్స్లీ స్టేట్ ని తీసుకురావడం వేరు, లీగల్ గా పాయింట్ చెప్పడం వేరు. ఆ మాట ఆయన అన్న తర్వాత, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, అది న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయిన తర్వాత దాన్ని ఒక చక్కగా పేపర్ కట్టింగ్ చేసుకున్నాడు. ఒక ఆయన పేపర్ కట్టింగ్ చేసుకుని నోట్స్ రాసుకున్నాడు. ఆయన పేరు సర్దార్ పటేల్. మీకు నేషనల్ ఆర్కైవ్స్ లో సర్దార్ పటేల్ ఫైల్స్ ఉంటాయి, ఫోల్డర్స్. అందులో ఆ ఫోల్డర్స్ నేను చూస్తుంటే ఒక పేపర్ ఫస్ట్ పేజ్ పేపర్ కట్టింగ్, అంబేద్కర్ గివ్స్ ఈ స్టేట్మెంట్ దట్ ది ప్రిన్స్లీ స్టేట్స్ కెనాట్ గో టు యుఎన్. ఆయన ఏమన్నారంటే ఈ రోజున ఇంటరిమ్ గవర్నమెంట్ ఒక డెసిషన్ ఇచ్చి దట్ ట్రావెన్కోర్ కానీ నిజాం కానీ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. యుఎన్ఓ ఏం చేస్తుంది? యుఎన్ఓ కెనాట్ డూ ఎనీథింగ్. యుఎన్ఓ చేయడానికి కూడా వాళ్ళకి కొన్ని సిస్టమ్స్ ఉంటాయని మొత్తం అడ్డం వేశారు. డాక్టర్ అంబేద్కర్ గారి ఇంపార్టెన్స్ అంత తెలిసింది పటేల్కి. ఆయన నోట్స్ రాసుకున్నాడు కాగితాల పక్కన. అయినా సరే సంహౌ పటేల్ కొన్ని ఎలక్ట్రల్ సిస్టమ్ ని ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా చాలా సజెషన్లు ఇచ్చాడు. ఇక్కడ అతి ముఖ్యంగా రైట్ టు ఓట్ గురించి సార్ ప్రస్తావన చేసినప్పుడు, రైట్ టు ఓట్ అసలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చేయడానికే చాలా కష్టపడ్డారు. అందులో నెహ్రూ ఆయనకి చక్కగా సపోర్ట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒక లాస్ట్ ఫ్యూ మీటింగ్స్ లోనే అప్రూవల్ అయిందండి రైట్ టు ఓట్. అలాగా సిమిలర్లీ రిజర్వేషన్ ఇన్ పొలిటికల్ రిజర్వేషన్ లాగే ఆయన ఆఖరి వరకు దాన్ని అప్రూవ్ అవ్వనివ్వలేదు సర్దార్ పటేల్.
ఆయన రీజన్ ఆయనకున్నాయి. కానీ ఈ రోజున మనం ఎలాగా 1950 తర్వాత రాజ్యాంగంలో మనం ఫండమెంటల్ రైట్స్ ఎట్లా చేసామో ఇది చేయవలసిన అవసరం ఉంది. అతి ముఖ్యమైన పాయింట్ రైట్ టు ఓటు జస్టిస్ గారు ప్రస్తావన చేశారు. ప్రొఫెసర్ చలం గారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు. అంటే ఈ వే ఫార్వర్డ్ ఆయన మనకు చెప్పారు. ఏంటి వే ఫార్వర్డ్? ఫేబియన్ సోషలిజం ఉన్న తర్వాత కూడా ఫేబియన్ సోషలిజం ఇప్పుడు డిసిపేట్ అవుతుంది. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉండాలా వద్దా? ఆ రోజుల్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒప్పుకోలేదు. ఫస్ట్ పాస్ ద పోస్ట్ ని ఎలాగా మిస్యూజ్ చేయాలో ఈ రోజున మనం మన భారతదేశ ఎన్నికల వ్యవస్థలో చూస్తాం. అబ్సల్యూట్లీ మిస్యూజ్. అంటే నీకు 10%, 11% వచ్చినా కూడా గెలిచేస్తాం. ఇంకా అనవసరం మిగతా వాళ్ళందరినీ డివైడ్ చేసేసుకుంటే సరిపోదు. ఇది ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఆయన చెప్పారు. దీని గురించి మళ్ళీ మనం చర్చించుకుంటే బాగుంటుంది. మాధవరావు గారు ఒక ఇంపార్టెంట్ మాట అన్నారు. ఆయన ఒక చాలా అతి ముఖ్యమైన ఇష్యూని సూచించారు. గాంధీ హరిజన్ దాంట్లో రాస్తారు, ఆయన మాట కూడా అంటారు. హరిజన్ వాళ్ళని క్యాబినెట్ లో తీసుకువెళ్ళాలి. 1937 ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి స్టేట్ లో గవర్నమెంట్స్ ఫామ్ అయ్యాయి. అందులో డాక్టర్ అంబేద్కర్ ఏమంటారంటే అందరిలో రిప్రజెంటేషన్ చట్టసభల్లో కూడా ఉంది, క్యాబినెట్ లో కూడా ఉండాలంటే గాంధీ అంటాడు హరిజన్స్ ఆర్ లైక్ కౌస్, దే ఆర్ సో ఇన్నసెంట్, దే కాంట్ డూ ఎనీథింగ్. అలాంటి ఒక మాట అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేస్తారంటే గవర్నర్ జనరల్ ని కలిసి గవర్నర్ జనరల్ చేత ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాడు. ఆయన ఒక జియో ఇష్యూ చేస్తాడు. రిప్రజెంటేషన్ ఆఫ్ అన్టచబుల్స్, డిప్రెస్డ్ క్లాసెస్ క్యాబినెట్ లో కూడా ఉండాలని. ఈ మాట నేను అప్పుడప్పుడు అంటాను మా ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసినప్పుడు. మీరు ఈ రోజున మినిస్టర్లుగా ఉన్నారంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1937లో తీసుకొచ్చారు ఈ మాట. ఈ రోజున నిన్న కూడా మొన్న లక్ష్మయ్య గారితో మాట్లాడితే ఈ మాట రేపు మనం క్యాబినెట్ లో తీసుకోకపోతే ఏమవుతుంది? ఎవరు అడుగుతారు? హూ కెన్ ఆస్క్ యూ? అక్కడ జస్టిస్ గారు చెప్పినట్టు రేపు సుప్రీంకోర్టు చెప్తే ఓకే, దేర్ ఇస్ నో రిజర్వేషన్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్ ఇన్ క్యాబినెట్, దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. నీకు క్యాబినెట్ లో నీకు ఒక అన్టచబుల్ ని ఒక షెడ్యూల్ కాస్ట్ కి ఇవ్వాలని రూలే లేదు. అలాంటి ఇంటర్ప్రిటేషన్ కూడా రావచ్చు. బట్ అది ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా ఆ రిప్రజెంటేషన్ అనేది ఈ రోజున కూడా నడుస్తుంది. ఆ విధంగా బాబాసాహెబ్ తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాధవరావు గారు సూచించారు ఇక్కడ. అన్న వినయ్ కుమార్ కరెక్ట్ గా ఒక మాట అన్నారు. ఒక అన్టచబుల్ కమ్యూనిటీ 100 ఏళ్ల క్రితం అన్టచబుల్, రోడ్డు మీద కనబడకూడదు, దూరం పంపించేస్తారు, నీళ్ళు ఇవ్వరు, అలాంటి కమ్యూనిటీని ఒక పొలిటికల్ కమ్యూనిటీగా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. ఇది అన్బిలీవబుల్ హిస్టరీ. ఇది ఏ దేశంలో ఉన్న ఎటువంటి సమాజంలో కూడా ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఇంత త్వరగా అయి ఉండదు. అన్బిలీవబుల్. ఒక అన్టచబుల్స్, వర్స్ దాన్ స్లేవ్స్, వాళ్ళని మనం పొలిటికల్ కమ్యూనిటీ చేసుకున్నాం. ఈ దేశం గొప్పతనం కూడా. ఈ దేశంలో ఎవరంటే అంబేద్కర్ ఆయన యాజిటేషన్ కాదు, ఎంటైర్ దళిత్ యాజిటేషన్ కాదు, ఈ దేశం గొప్పతనం కూడా ఉంది. వాళ్ళు ఆ రోజున అంటరాని తను ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేది. అప్పుడు చాలా మంది యూస్ టు ఫీల్ గిల్టీ. ఓకే, వీళ్ళు పాపం వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళకి ఏమన్నా చేయాలి. 1950 తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గిల్టీ పోయింది. అందుకే మీకు సుప్రీంకోర్టు అంటుంది రిజర్వేషన్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్. అంటే అంటరానితనం, మళ్ళీ అన్నారు అంటరానితనం అబాలిష్ మనం చేసాం కానీ, జస్టిస్ గారు అన్నారు అబాలిష్ చేసాం కానీ అది ఎక్కడ మనం క్రియాన్వితం ఎక్కడ చేసాం? ద లాస్ ఆఫ్ దట్ గిల్ట్ ఈ రోజు మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. అంటరానితనం ఏముంది, అయిపోయింది, ఎక్కడుంది అంట. కానీ ఎన్ని రిపోర్ట్స్ వచ్చాయి ఆ తర్వాత, జస్టిస్ ఉన్నయ కమిటీ రిపోర్టు, ఆ తర్వాత థోరట్ గారి పుస్తకం అన్టచబిలిటీ ఇన్ రూరల్ ఇండియా, విస్తృతంగా వచ్చాయి. సో ఈ రోజున మనం ఈ అంశాలు చాలా టచ్ చేసాం. ప్రొఫెసర్ కృష్ణ గారు ఒక మాట అన్నారు, చాలా పర్సనల్ మాట అన్నారు. ఒక స్టేజ్ వరకు నేను కేవలం ఉద్యోగ వేటలోనే ఉన్నాను. ఉద్యోగం వేట యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ, జేఎన్యూ కానీ. ఉద్యోగం వచ్చిన మరునాడు నుంచి నేను మొదలు పెట్టేశాను బాబాసాహెబ్ గారి. అది ఒక
నా అదృష్టం, నాకు పుస్తకాలు దొరికాయి, నేను చదివాను, అర్థం చేసుకోవడానికి కష్టపడ్డాను. బ్యూరోక్రాట్ గా ఉండడం వల్ల డెప్త్ కూడా కనపడింది. ఆ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది కూడా ఒక డెప్త్ కనపడింది. ఒక్క మాట మనం ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకున్నామంటే, ఎంత ఆయన్ని సైడ్ లైన్ చేసినా, పటేల్ పక్కన పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టినా ఎప్పుడూ వెనకంజ వేయలేదు. నెగోసియేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మాట అంబేద్కర్ గారు ఒప్పుకోనే లేదు అసలు. ఓకే, నీకు సెపరేట్ ఎలక్టరేట్ కావాలా, మేము సెపరేట్ ఎలక్టరేట్ ఏమో, ఓహో అలాగా, మళ్ళీ ఇంకొక ఉత్తరం రాశాడు, మాకు సెపరేట్ ఎలక్టరేటే కావాలి. వెనకంజ వేయలేదు. ఆ వెనకంజ వేయకపోవడం వల్లనే ఆ రోజున ఆ రిజర్వేషన్ అబాలిషన్ గురించి మాట్లాడినా కూడా ఫైనల్లీ ఆ 10 సంవత్సరాల రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. నేను ఇంకొక మాట చెప్దాం అనుకున్నాను. నేను ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ రోజు నెహ్రూ కానీ పటేల్ కానీ అందరూ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఏముంది ఇంకా అన్టచబిలిటీ పోతుంది, ఈ సరికొత్త దేశం వచ్చినప్పుడు ఆ భావన వాళ్ళకి ఎలా ఉండేదంటే అందరూ సమానం అయిపోతారు. అది వాళ్ళ భావన. ఆ రోజున ఆ స్వాతంత్రం వచ్చిన ఆనందంలో దేశం అంతా ఒకటైపోతుంది, అందరూ ఒకటే, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అన్టచబిలిటీ ఉంది, ఇంకో 10 సంవత్సరాల్లో పోతుంది, మనం అందరం ఒకటే. పటేల్ అంటాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో, 10 సంవత్సరాల తర్వాత ఎవడికి తెలుస్తుంది ఎవడు దళితుడో ఎవడు అన్టచబులో, అందరూ ఒకటే అని ఆయన స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ ని ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ఇచ్చారు అనుకున్న తర్వాత ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ వాళ్ళ భావనల్ని ఈ సమాజం ఒప్పుకోలేదు. ఈ 50-70 సంవత్సరాల తర్వాత ఇంకా మనం అట్రాసిటీస్ చూస్తాం. మాధవరావు గారు ఈజ్ ఎ యంగ్ మ్యాన్ అట్ దిస్ ఏజ్, ఎక్కడన్నా ఏమైనా అయిపోతే హీ సడన్లీ గోస్ దేర్ అండ్ గివ్స్ దట్ లీడర్షిప్. ఎక్కడన్నా అట్రాసిటీస్ అయితే ఈ రోజున కూడా మనం అన్టచబిలిటీ రిలేటెడ్ అట్రాసిటీ ఫేస్ చేస్తాం. దానికి సొల్యూషన్ ఏమన్నా ఎలక్ట్రల్ సిస్టమ్ లో ఉందా? అదే ప్రొఫెసర్ చలం గారు చెప్పారు. నేను ఆ వెనకంజ వేయకుండా ఆయన పోరాటంలో చర్చిల్, ఒక మాట చెప్పి నేను, ఎందుకంటే నేను ఇంకా పుస్తకం రాసిన తర్వాత కూడా నా తవ్వకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చర్చిల్ వార్ గెలిచినా కూడా World War II ఆయన ఎలక్షన్ ఓడిపోయాడు, బట్ హీ వాజ్ అ వార్ హీరో. చర్చిల్ తో కరెస్పాండెన్స్ పెట్టుకున్నాడు 46లో. చర్చిల్ జిన్నాతో కూడా కరెస్పాండెన్స్. అంటే ఆయన పటేల్కి రాసిన ఆ ఉత్తరంలో 14th October 1946 ఉత్తరం పుస్తకంలో ఉంది. ఆయన అంటాడు, చర్చిలు ఆయన వార్ గెలవడం గురించి భిక్షాటనకి వెళ్ళాడు, దేశం రష్యా వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, అందరినీ లైక్ ఎ మిన్స్ట్రల్ హీ వాంటెడ్ అంటాడు, భిక్షాటన చేస్తూ వెళ్ళాడు, నేను అలాగే వెళ్తాను. అంటే ఒక సమాజం, తన సమాజం కోసం కాదు, ఏమిటా సమాజం, అన్టచబుల్ సమాజం గురించి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఎవరిని కలవలేదు. గాంధీ ఫ్రెండ్స్, ఫేబియన్ సోషలిస్ట్ అందరినీ కలిసారు సార్ ప్రొఫెసర్ చలం గారు. హీ మెట్ గాంధీని ఎవరైతే సపోర్ట్ చేశారో, హోరేస్ అలెగ్జాండర్, మురియల్, లెస్టర్, అందరినీ వెళ్ళి కలిసి ఆయన కంప్లైంట్ చేశాడు. ఏంటి చూడండి గాంధీ ఏం చేస్తున్నాడు, మాకు ఒక్క రిప్రజెంటేషన్ లేదు, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మాకు రిజర్వేషన్ లేదు, ఎవరు వస్తారో, వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వ్యక్తులు, మాకు ఏం చేస్తారు, ఆ బాధ అంతా వ్యక్తం. చాలా మంది వెనక్కి రాశారు ఉత్తరాలు గాంధీ. ఈయన తీసుకుంటావా తీసుకోవా, ఈయనకి పొజిషన్ ఇస్తావా ఇవ్వవా, వై ఆర్ యు నాట్ యూటిలైజింగ్ హిస్ సర్వీసెస్. అంటే ఒక సమాజం గురించి, ఈ దేశంలో ఈక్వాలిటీ గురించి ప్రతి చోట. దట్ ఈస్ ది అగైన్ నేను ఐఎమ్ ఇండెటెడ్ టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, నెగోషియేటర్, యాజిటేటర్, లీడర్ అండ్ డెవటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజున ఇంత చక్కగా తెలుగు పుస్తక ఆవిష్కరణ చేయడానికి లక్ష్మయ్య గారు, అండ్ మళ్ళీ నా పుస్తకంలో, ఈ పుస్తకంలో రామచంద్రమూర్తి గారు అనువాదం, కొండుపట్ల రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.